హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ హైకోర్టు నుంచి అయితే 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ అర్హతతో 1673 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చాలా పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో చూసుకున్నట్లయితే పర్సనల్ సెక్రటరీ 12 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ 11 పోస్టులు, అసిస్టెంట్ పోస్టులు 42, ఎగ్జామ్ 24, టైపిస్ట్ 12, కాపీస్ట్ 16, సిస్టమ్ అనలిస్ట్ 20 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ 75 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే తెలంగాణ జ్యుడిషియల్, మినిస్ట్రియల్ మరియు సబార్డినేట్ సర్వీస్ కోసం స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే 45 పోస్టులు భర్తీ చేస్తున్నారు. టైపిస్ట్ 66 పోస్టులు, కాపీస్ట్ 74 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్లు 340 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ 66, ఎగ్జామినర్ 51, రికార్డ్ అసిస్టెంట్ 52, ప్రాసెస్ సర్వీసర్ 130 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ 475 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే అన్ని పోస్టులకి సేమ్ మ్యాటరే ఉంటుంది. ఇప్పుడైతే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అలాగే ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జనవరి 8వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీకు ప్రొఫెషనల్ స్కిల్స్ అయితే ఉండాలి. లైక్ ఏంటంటే కుకింగు, కార్పొరేటర్, తర్వాత ప్లంబింగు, ఎలక్ట్రీషియన్, అలాగే పెయింటింగ్, ఇలాంటివి మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 600 కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 400 పే చేయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో మల్టిపుల్ ఛాయిసెస్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం 45 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. అలాగే వైవా క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట 5 మార్కులకి. అలాగే 45 మార్క్స్ ఏ సబ్జెక్ట్కి ఉంటాయంటే 30 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు, అలాగే 15 క్వశ్చన్లు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అయితే ఎగ్జాము 1 గంట సేపు అయితే ఉంటుంది. అలాగే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉందో ఇప్పుడు చూద్దాం. కాపీస్ట్ పోస్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే 45 words పర్ మినిట్కి అయితే టైప్ చేసి ఉండాలి. ఎగ్జామినర్ పోస్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. అలాగే ఏదైనా సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ప్రాసెస్ సర్వీసర్ 10th క్లాస్ అయితే ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3rd వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. టైపిస్ట్కి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఫుల్ ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్లో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకొని చూడండి.